సార్ ఇంకొకటి ఏంటంటే సార్ ఇది కూడా మరి ఇది వాస్తవమా అవాస్తవం అంటే ప్రజలు నమ్మకం అంటే ప్రజలు ఏంటంటే వ్యవస్థల మీద ఒక నమ్మకం ఉంటుంది ప్రజలకి. ఈ ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి తీరు మీద ఇప్పుడు అందరూ మచ్చగా అది అందరూ చూస్తున్నారు. ఇప్పుడు ఏపీకి సంబంధించి మనం చూసాము, అదంతా వివాదం అంతా కొనసాగుతుంది. ఇప్పుడు అది దేశవ్యాప్తంగా ఒక చర్చలా మారింది. కొంతమంది ఓడిపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి ఈవీఎంని రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంటే గోటితో పోయేదాన్ని ఎలక్షన్ కమిషన్ గొడ్డల్లాగా తెచ్చుకుంటుందా? తెచ్చుకుందిగా, ఇంకేముంది, అందులో సందేహమే లేదు. మొదలెక్కడ మొదలైంది? బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గర మొదలైంది. దేశవ్యాప్తంగా 543 పార్లమెంటు కాన్స్టిట్యున్సీస్లో 538 పార్లమెంటు కాన్స్టిట్యున్సీస్లో అవకతవకలు జరిగాయి అనే న్యూస్ బయటకు వచ్చిన తర్వాత, కేవలం అండమాన్ నికోబార్ అట్లాంటి చోట తప్ప మిగిలిన చోటంతా కూడా అవకతవకలు జరిగినాయని బయటకు వచ్చిన తర్వాత 2 ఓట్ల దగ్గర నుంచి 16,000 ఓట్ల వరకు తేడా ఉంది అన్న సంగతి తెలిసిన తర్వాత పార్లమెంట్ వైజ్గా, ఆ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మళ్ళీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ యాక్చువల్గా ఈ ఓట్లు ఓటర్ లిస్ట్ ప్రకారం ఓట్లు ఎంతమంది ఉన్నారు, ఓట్లు పోలేని మిషన్ చూపించింది మొత్తం చూపించి డీటెయిల్గా ఇచ్చారు. ఎవరు? ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు, అలాగే అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ వాళ్ళు కూడా ఇచ్చారు. 5 కోట్ల ఓట్లు ఎక్కువ వచ్చాయి అని చెప్పారు. మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు క్విక్ ఐకి మండలేదు? మీ ఇన్ఫర్మేషన్ తప్పు, రండి మేము తెలుస్తాం, తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మీరని వీళ్ళ మీద కేసు ఎందుకు పెట్టలేదు? కేసు పెట్టాలిగా. ఒక 1000 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా ఇయ్యాలిగా. మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు గుడిచప్పుడు కాకుండా కూర్చుంది? చంద్రబాబు నాయుడు గారి మీద అన్ని అభియోగాలు వచ్చాయి కదా, మీరు ఈవీఎంలు మేనేజ్ చేశారని. చంద్రబాబు నాయుడు ఆయన బయటకు వచ్చి చెప్పాలిగా, నేను అలాంటి కార్యక్రమాలు ఏమీ చేయలేదు, ఏ అసెంబ్లీ నియోజకవర్గమైనా ఏ ఎంపీ నియోజకవర్గమైనా నేను ఛాలెంజ్ కింద తీసుకుంటున్నాను, రండి చూద్దాం, వీవీప్యాడ్లు లెక్క పెడదాం, కంప్యూటర్లో ఎంత చూపించిందో లెక్క పెడదాం, ఈ బ్యాలెట్ ప్యాడ్ కూడా చూద్దాం, ప్రోగ్రామ్ ఎలా రాశారో నేను చూపిస్తా, ఎవడు రాశాడో కూడా చెప్తా. ఈ పర్టికులర్ మిషన్ అనేది ఈసీఎల్ వాళ్ళు తయారు చేశారా, బిఏఎల్ వాళ్ళు తయారు చేసా కూడా చెప్తా, ఛాలెంజ్ నా వైపు నుంచి అని చంద్రబాబు నాయుడు ఎందుకండలా మాట్లాడలేదు అసలు దాని గురించి. 400 వస్తాయి అని చెప్పిన మోడీ 240 వచ్చినప్పుడు మరి ఆయన కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలిగా, ఎందుకు మాట్లాడలేదు? ఎక్కడో ఏదో జరిగింది అని మాట కనబాక, జరిగిన మాట వాస్తవం. ప్రోగ్రామ్స్ వాళ్ళకి కావాల్సిన విధంగా రాసుకున్నారు. ప్రోగ్రామ్ రాయడానికి ½ అన్ అవర్ అంటే ఎక్కువ పట్టదు. నువ్వు ఏం రాసావు ప్రోగ్రామ్ అన్న సోర్స్ కోడ్ నాకు అరగంటలో నేను డీకోడ్ చేసి చెప్తా. ఇట్ ఈస్ పాసిబుల్. ఎస్. ఇమేజ్ మార్ఫింగ్ తెలుసా నీకు? ఏంటది ఇమేజ్ మార్ఫింగ్ అంటే? మనం తీసేసి వేరే వాళ్ళ ఫోటో పెట్టేసేసి, అంతేగా, అంతే కదా. నీ తలకాయ తీసి నా తలకాయ పెట్టచ్చు, నా తలకాయ తీసి ఆయన తలకాయ పెట్టచ్చు, అదే ఇమేజ్ మార్ఫింగ్ అంటారు. దానికి సాఫ్ట్వేర్ ఉంది, ఆ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తావు, చేసావు, అంతే. ఇలాంటి కాంగ్రెస్ వాళ్ళు గుర్తు తీసేసావా, ఇమేజ్ మార్ఫింగ్ చేసావు పుష్పంతో, వైఎస్ఆర్సీపీ చేసేసావు, సైకిల్ది పెట్టావు, అయిపోయింది. అక్కడ కాంగ్రెస్ వాళ్ళకి కూడా కొన్ని ఓట్లు పడి ఉంటాయి, వాళ్ళు గెలిచేది సచ్చేది వాళ్ళు వదిలేసావు. ఏది లేదనుకో ఏం చేయమంటామని కంప్యూటర్ అడుగుతుంది, నోటాకి వేయమని చెప్తే నోటాకి వేసింది. 3,60,000 ఓట్లు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో నోటాకి. అవును సార్. 3,31,00,000 మంది ఓటు వేశారు అని ఎలక్షన్ కమిషన్ గారు మీనా గారే చెప్పారు. అవును. 81.86% అని ఆయనే చెప్పారు. 4,14,00,000 మంది ఓటర్లని ఆయనే చెప్పాడు. 5,40,00,000 మంది పాపులేషన్ ఉన్నారని ఇంచుమించుగా ఆయనే చెప్పాడు. 5 లక్షలు బ్యాలెట్ పోట్లు ఉందని ఆయనే చెప్పాడు. 4,14,00,000 మంది ఓటర్స్ 81.86% వేస్తే అప్రాక్సిమేట్లీ 3,38,00,000 చిల్లర ఓట్లు ఉన్నారు. కానీ నువ్వు నెంబర్ల రూపంలోనేమో 3,31,00,000 ఏంటివి, పర్సంటేజ్ ప్రకారం చూస్తేనేమో 3,35,00,000 వస్తుంది. మరి 7 లక్షలు ఎక్కడ ఎక్స్ట్రా వచ్చినాయి? ఇప్పుడు లెక్క తీస్తే డొక్కా బగుతుంది అన్నట్టు ఈ 2 సంస్థలు ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్లో 12.54% ఓట్లు ఎక్కువ వచ్చాయి, అంటే 49 లక్షలు. అవును. ఇంకేం కావాలి నీకు అంతకంటే? జరిగిన మాట వాస్తవం. ప్రోగ్రామ్ రాయడం ఈజీ, ½ అన్ అవర్ పని.
మరి దీన్ని మిషన్ ఎప్పుడూ తప్పు చేయదు. మనిషి రాసిన ప్రోగ్రామ్ ఎలా రాస్తుంటే, మనిషి ఎలా ప్రోగ్రామ్ రాస్తే మిషన్ అట్టా పనిచేస్తుంది. ఓకే, ఏమడగాలి ఎవరైనా, కనెక్టివిటీ చూపించు, ఏ మిషన్కి ఎలా కనెక్ట్ చేసావో చూపించు, దాని ఫ్లో చార్ట్ వేసి చూపించు, నాకు దాని డాక్యుమెంటేషన్ చూపించు, ముందు నువ్వు అది టెస్ట్ చేసి నాకు చూపించు. మిషన్ పర్ఫెక్ట్నెస్ ఏంటో చూపించు, అందులో బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందో చూపించు, ప్రోగ్రామ్ యొక్క సోర్స్ కోడ్ ఏందో ఇవ్వు. వాటన్నిటికీ ఎలక్షన్ కమిషన్ వీవీప్యాట్ లో ఉన్నటువంటి ఓట్లు ఎన్నో లెక్క పెట్టు, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో చూడు. ఇదే నేను అడుగుతుంది, ఇంకెంతకంటే ఏం అడగట్లా. నువ్వు నీతిపరుడివి, నిజాయితీ పరుడివి కనుక అయితే నేను అడిగిన వాటికి సమాధానం చెప్తావు, ఛాలెంజింగ్ గా తీసుకొని వస్తావు. నువ్వు చేయడం లేదు అంటే అర్థం ఏంటంటే యు ఆర్ ఎ ట్రైటర్, దేశద్రోహి కింద లెక్క. నువ్వు ఒక భారతీయ పౌరుడిగా ఓటు వేసినటువంటి వాడిగా, నేను ఓటు ఎవరికి వేసాను అంటే, నేను ఒక మనిషికి ఓటేస్తే, నేను ఏకు ఓటేస్తే అది బీగిపోతే ఎట్టా? చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ కాదా? మరి ఏం గడుదలు కాస్తున్నారు వీళ్ళు? నువ్వు సోర్స్ కోడ్ ఎందుకు ఇవ్వయా నాకు? వీవీప్యాట్లు లెక్కమంటే లేదు మాకు పోలింగ్ చేస్తానంటావేంది? ప్రోగ్రామ్ ఎట్లా రాసావో చూపించవయా బాబు అంటే నువ్వే ఉండడానికి అంటావేంది? మిషన్ కనెక్టివిటీ చూపించవయా బాబు అంటే నో మాకు పోలింగ్ అంటావేంది? నేను అడుగుతుంది ఏంది, నువ్వు చెప్తుంది ఏంది? సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ఏంటి? చదువుకున్నావా అసలు? సుప్రీంకోర్టు వాళ్ళు ఏం ఆర్డర్ ఇచ్చారో చదువుకున్నావా? ఆ మాత్రం తెలీదా? ఒకవేళ నిజంగానే మీనా గారికి వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్లో ఉపయోగించినటువంటి బాండ్ మెమరీ / మైక్రో కంట్రోలర్ అనేటువంటి పదానికి అర్థం తెలియకపోతే నాలాంటి వాడిని అడిగితే చెప్పేవాడుగా. నీకు అదేందో సరిగా అర్థం కాక తగలబెట్టేయండి అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చావు, దాని తర్వాత మళ్ళీ రిమైండర్ ఇచ్చావు. కింద ఉన్నవాడు ఏంటి, నువ్వు ఇచ్చావు కాబట్టి వాడు చేస్తాడు, వాడు తగలబెడితే పరిస్థితి ఏంటి? తప్పు కదా. మరి నీకు తెలియకపోతే నాలాంటి ఉండి ఇంకొకటి అడగాల. నీ ఇష్టం నువ్వు తగలబెట్టమని చెప్పి డెసిషన్ ఇచ్చాడు. సుప్రీంకోర్టు తగలబెట్టమని కాదు చెప్పింది. 45 రోజులు ఇంటాక్ట్లో ఉంచమని చెప్పారు. ఒకసారి చదువుకో. అవును సార్, యాక్టివ్గా ఉంచమని చెప్పారు. సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన డెసిషన్ ఏందో చూడు. ఏప్రిల్ 2024లో ఇచ్చారు. 35 పేజీలు ఉందా జడ్జిమెంట్. అది 38 పేజీలో 76A 76B చదువుకో, తెలుస్తుంది. అంతకు ముందు కంటే ముందు చంద్రబాబు నాయుడు పెట్టిన కేసులో ఏం చెప్పారో చూడు. సుబ్రహ్మణ్య స్వామి అయితే 100% వీవీప్యాట్ లెక్క పెట్టమన్నాడు. అమెరికాలో ఎలాన్ మస్క్ కూడా అలాగే చెప్పాడు. సరే, ఆయన విదేశస్తుడు, ఆయన చెప్పిన మనం ఎందుకు వినాలి? ఆయన సంగతి ఏదో ఆయన చూసుకుంటాడు. మన విషయాల్లో, అంతర్గత విషయాల్లో విదేశాల్లో ఉండేవాడికి ఎవరికి అవకాశం ఇవ్వకూడదు. మీ యంగ్స్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. చాలా డేంజరస్ అది. దేశాన్ని ముక్కల కింద చేస్తే తలా ఒక ముక్క పంచుకుంటారు, మీరు సంకరాగిపోతారు, అడుక్కు తింటారు రేపు మీ పిల్లలు. గుర్తుపెట్టుకోండి. 1000 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాంగా, వాడొచ్చి దాడి చేసి వీడొచ్చి దాడి చేసి అనుభవించాంగా మనం. మరి ఉప్పు మీద కూడా పన్ను వేస్తేనే కదా కడుపు మండింది. మరి కానీ మీ యంగ్స్టర్స్ జాగ్రత్తగా ఉండాలి. ఎవడో ఎలన్ మస్క్ ఎవరో చెప్పారని ఉద్దేశంతో మనం పట్టించుకోవాల్సిన పని లేదు. వాళ్ళ సంగతి ఏదో వాళ్ళు చూసుకుంటారు. చెప్పాల్సింది ఎవరు? ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. నీతిపరుడు, నిజాయితీపరుడు, న్యాయపరుడు, ధర్మపరుడు, హైటెక్ బాబు, లోటెక్ బాబు, ప్రపంచం అంతా తిరిగినోడు, 40 years ఇండస్ట్రీ, 45 years ఎక్స్పీరియన్స్, ఎంత ఉన్నాయంటే చంద్రబాబు నాయుడే ముందుకొచ్చి చెప్పాలి. నా మీదనే కదా అభియోగాలు వస్తున్నాయి, నా పేరు చెప్పడం లేదు, కానీ నేను ఇప్పుడు ముందుకు వచ్చాను. ఏ కాన్స్టిట్యున్సీ అయినా తీసుకోండి, ఛాలెంజ్ ఫ్రమ్ మై సైడ్ అని చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పడు? అటుపక్క మోడీ ఎందుకు చెప్పడు? మోడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారి హస్బెండ్ ఏమో 12.54% ఆంధ్రప్రదేశ్లో ఓట్లు ఎక్కువ వచ్చినాయి అంటాడు. మరి మోడీ గారు ఎందుకు కోరుకుంటున్నాడు? దాని మీద అసలు ఎవరు మాట్లాడలేదు. బయటకు వచ్చి మాట్లాడితే ఎక్కడ డొంక కదులుతుందని. డొంక ఆల్రెడీ కదిలింది. ఇప్పుడు ఈ కలడం అనేది కాదు, ఇది చాలా ఫాస్ట్గా పరిగెత్తుతుంది. ఏదో ఒక రోజు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పి తీరవలసిందే. అంతే. దీని మీద అల్టిమేట్గా ఎన్నాళ్ళకి కనుక తేలకపోతే చివరికి భారత రాష్ట్రపతి తనకున్నటువంటి ఎక్స్ట్రాడినరీ పవర్స్ని ఉపయోగించి రాష్ట్రపతి పాలన పెట్టచ్చు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా చచ్చినట్టు అని చెప్పింది తినాల్సిందే. అంతేనా? కానీ ఇప్పుడు రాష్ట్రపతి కూడా ఒకళ్ళ పార్టీల కింద లేదంటే ఒకళ్ళ కోసం పనిచేస్తున్నారు మనం చూస్తున్నాం. కోసం పనిచేయడం ఏంది? రాష్ట్రపతి గారికి అందరూ సపోర్ట్ చేసినట్టు వాళ్ళు కదా ఏంది? జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయలేదా? చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయలేదా? మరి అందరూ సపోర్ట్ చేస్తారు. కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది సపోర్ట్ చేయలేదు. మరి భారత రాష్ట్రపతి ఎందుకు పేరుకి అనవసరంగా రాష్ట్రపతి భవన్లో కూర్చోవడానికి, సపోర్ట్లు కొట్టుకోవడానికి ఏంది ఉంది? ఐఎమ్ సారీ టు యూజ్ ద వర్డ్. అల్టిమేట్గా ఆమె చేయొచ్చు. అసలు అక్కడ దాకా ఎందుకబ్బా నీకు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు 12 నియోజకవర్గాల్లో మిషన్ కనెక్టివిటీ చూపించండి, వీవీప్యాట్ని లెక్క పెట్టండి అని అడిగాడు. అది లెక్క పెట్టు సరిపోదుగా, దానికి ఎందుకు ఇంత గొడవ? మాకు పోలింగ్ చూపిస్తా, మాకు పోలింగ్ చేస్తాను. నీ పాడే పచ్చిపదల పిండా కూడా మాకు పోలింగ్ నువ్వు చేసేది కదా.
ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు ఫస్ట్ ఎలక్షన్ ఆఫీసరు ఆ బూత్కి వచ్చినప్పుడు ఆయన చేసే పనే అది నువ్వు ఇప్పుడు చేస్తారంటావేంది? పనికి బాలిన మాటలు కదా ఇవన్నీ. ఎందుకు చేస్తున్నారంటే ఇలాగే కొంతకాలం గడుపుదాం, ప్రజల్లో కూడా ఇంక సావనీలేరా బాబు, ఇంక అయిపోయింది కదా ఇంకేముందిలే అనేసి అంటే అలాగే పోతా ఉంటుంది. 5 ఏళ్ళు గడిచిపోతాయి. పోవాలి, చూద్దాం సార్. దీని మీద ఏమైనా క్లారిటీ ఇస్తారా లేదా ఎలక్షన్ కమిషన్? ఇచ్చి తీరాలి. ఇప్పుడే మొదలైంది. ముందు అసలు నిజంగా ఈ వైసీపీ వాళ్ళకి నిజంగా బుద్ధి జ్ఞానం లేదా, బుర్ర తలకాయలో ఉందో మోకాల్లో ఉందో అర్థం కావట్లేదు. ఇంత క్లియర్గా తెలుస్తుంటే కేతిరెడ్డి లాంటి వాడు ఓడిపోయినాడు నీకు అసలే వారం ఏందో తెలుస్తుందా, బాలినేని శ్రీనివాసరెడ్డి ఓడిపోయినాడు నీకు అసలే వారం తెలుస్తుందా? ఇమీడియట్గా ఏం చేయాలి? 175 కాన్స్టిట్యున్సీస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఓడిపోయారో వాళ్ళందరూ కూడాను ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 1-2 బూతులు సెలెక్ట్ చేసుకొని ఆ 47,000 రూపాయలు 240 రూపాయలు కట్టి మీరు కూడా చెయ్యండి అంటే ఈ పార్టీకి బ్రహ్మాండంగా ఉండేది. అవును. మరి వీళ్ళు ఎందుకు చేయట్లేదు? వీళ్ళని కొంత ఏంటంటే బీజేపీ కూడా అడ్డు చెప్పిందనే ఒక వాదన కూడా ఉంది సార్. ఎవరు బీజేపీ వాళ్ళు అడ్డు చెప్పింది సంఘ సంవత్సరం అంటే ఎంతమందికైనా అడ్డు చెప్తుంది? దేశంలో 543 కాన్స్టిట్యున్సీస్కి అడ్డు చెప్తుందా? ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు బయటకు వచ్చిస్తున్నారు. వాళ్ళు మోడీ గారు నీతిపరుడు నిజాయితీ పరుడు అయితే ముందు ఆయనే రావాలి. మీరు నేను కలిసే ఉన్నామండి, ఇది అల్టిమేట్గా నా పెగ్ కూడా చుట్టుకునేటట్టే ఉంది, మనమే ఇద్దరం పోయి తెలుద్దాం పదండి. ఒకవేళ మనం ప్రోగ్రామ్స్ తప్పు రాయించి ప్రోగ్రామ్స్ మనకు అనుకూలంగా రాయించుకున్నామని కదా ప్రజల యొక్క అభిప్రాయం. నిజంగా మనం అది కనుక చేయలేదు అని కనుక ప్రూవ్ చేయాలంటే ఇద్దరం పోయి ప్రజల ముందే తెలుసుకుందాం పదండి అని చెప్పాలి. తప్పనేంటిది మానవ సహజం ఎవడైనా చేస్తాడయ్యా. ఎలక్షన్లో గెలవడానికి కోసం అని చెప్పి నువ్వు డబ్బులు ఇచ్చావు, భ్రాంతి పోసావు, ప్రలోభాలకు గురి చేసావు, సంఘ సమాచారం చేసావు, ఇంతవరకు బాగానే ఉంది. ఇదేంటి ఇది? నీ ఇష్టం వచ్చిన ప్రోగ్రాం రాయించుకొని గెలవడం ఏంది? ఆ మాత్రానికి అసలు బ్యాలెట్ ఓటింగ్ ఎందుకు, ఎలక్షన్ ఎందుకు? మీరే పంచుకోరాదండి. ఇదే విధంగా కనుక జరిగితే, ఇదే కనుక కంటిన్యూ కనుక అయినట్లయితే కొన్నాళ్ళు పోయిన తర్వాత జనాలు ఓట్లు వేయడం అన్నా మానేస్తారు. దేవాంశ కూడా చివరి చీఫ్ మినిస్టర్ అయినా నువ్వు ఆశ్చర్యపడాల్సింది. అలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉండొచ్చు సార్. ఇప్పుడు ఎందుకు మోడీ గారికి పిల్లలు లేరుగా, మరి అమిత్ షా గారికి ఉన్నాడు, అమిత్ షా మనవడు మనవరాలు కూడా అయిపోతారు. చూద్దాం సార్. ఇప్పుడు మమతా బెనర్జీ ఉంది, ఆమె పిల్లలు లేరు, పని రిలేషన్స్ ఎవరో అవుతారు. ఎట్లా చేస్తాం? రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఎవరైందో మనకు తెలుసు కదా. చంద్రబాబు నాయుడే ఇనిషియేట్ చేశాడు, 5 కోట్ల రూపాయలు ఎమ్మెల్సీని కొనమన్నాడు, 50 లక్షలు పట్టుకెళ్ళాడు, ఇచ్చాడు, అడ్డంగా దొరికిపోయాడు. చెయ్యమని చెప్పిన చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టరే, చేసిన ఆయన ఎలా చీఫ్ మినిస్టరే. 10 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు కేసు తేలదు. ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఇలాగే కొనసాగుతుంది. ఎప్పటి వరకు కొనసాగుతుంది? రామోజీరావు గారి వారం లాగానే ఉంటుంది. ఇలా కంటిన్యూ అయితే వ్యవస్థల మీద నమ్మకాలు పోతాయి సార్. అరే నిన్ను నమ్మమని ఎవడన్నాడా? వ్యవస్థలేంది, ఇంకోటేందా మేనేజ్ చేస్తావు నువ్వు? ఏది కోన్కిసుక గొట్టంగాడు ఎవడురాను వాడడానికి 4,000 రూపాయలు డబ్బులు తీసుకున్నప్పుడు తెలియదా నీకు? కొత్త పుణ్యానికి తీసుకున్నావా? 4,000 రూపాయల డబ్బు ఓటుకి తీసుకోలా? పొద్దున్నే వచ్చి సంకలో పెట్టుకొని పోతే కదరా క్వార్టర్ బాటిల్ మెక్డోనల్లో. ఇప్పుడు తెలియలేదా నీకు? మెక్డోనల్ బాటిల్ పెట్టుకొని పోతే మధ్యాహ్నం కల్లా మళ్ళీ బిర్యానీ కోసం వస్తాయి కదరా, చికెన్ బిర్యానీ కోసం. కొత్త పుణ్యానికి వస్తాయింది డబ్బులు. ఎమ్మెల్యేకి ఎలక్ట్ చేయడం నీకు 25 కోట్లు ఖర్చు పెట్టారా? నేను పెచ్చమ్మ ఉన్నాడుగా, సంపాదించుకోవద్దా? నేను ఇసుక దోస్తాను, మైనులు దోస్తాను, ఎవడురా నువ్వు అడగడానికి? నిజంగా నా దగ్గరకు వచ్చేవాడని కనుక ఆ మాట కనుకంటే నేను కనుక గెలిచింటే, లాస్ట్ టైం ఎంపీగా పోటీ చేద్దాం అనుకున్నాను, లాస్ట్ మూమెంట్లో వదిలేసాను కానీ దట్ ఇస్ డిఫరెంట్ థింగ్. ఎవడని కనుక వచ్చి కనుక అడిగి ఉంటే చెప్పు తీసుకొడతానని చెప్పాను. అఫ్కోర్స్ నేను డబ్బులు ఇచ్చేది లేదు, బ్రాంతి పోసేది లేదు, నేను గెలిచేది లేదు. మన్మోహన్ సింగ్ లాంటి వాడు, నాలాంటి వాడు ఎప్పుడు ఎలక్షన్లో గెలవడు. అట్ ది మోస్ట్ అయితే ఏమవుతారంటే రాజ్యసభ మెంబర్లు అవుతారు. కానీ ఇప్పుడు ఆ రాజ్యసభ మెంబర్లు కూడా ఇవ్వాలంటే 100 కోట్లు ఇస్తున్నావా 200 కోట్లు ఇస్తావని అడుగుతున్నారు. ఈ జన్మకు మర్చి చూద్దాం సార్ ఎలక్షన్ కమిషన్ దాని మీద స్పందిస్తా లేదనేది. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.